మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాలం శుభవచనం దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపల్ల మరొక నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. ఈ జనవరి మాసం 2వ తారీఖున దేవుని ప్రియులంగా, దేవుని బిడ్డలంగా ప్రభుని స్తుతించి గణపరచుటకు ప్రభు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు 150వ సంకీర్తన శుభవచనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ శుభవచనంలో 150వ సంకీర్తన చూడండి, మొదటి వచనం మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. 150వ కీర్తన ప్రభుని స్తుతించే కీర్తన. కీర్తనలన్నీ భక్తులు చేసిన ప్రార్థనలు, ప్రభుని స్తుతించి ఘనపరిచే కీర్తనలు, దేవుని నామాన్ని గొప్ప చేసే కీర్తనలు. ఈరోజు 150వ సంకీర్తనలో అద్భుతమైన విషయం, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నూతన సంవత్సరం 2026 అడుగుపెట్టాం దేవుని మహాకృప వలన. అంత మాత్రమే కాకుండా ఈ సంవత్సరం దేవుని స్తుతించి ఘనపరచాలి, దేవుని నామాన్ని గొప్ప చేయాలి. చాలామంది నూతన సంవత్సరం రాగానే కొన్ని రిజల్యూషన్స్, దేవుని కొరకు కొన్ని నిర్ణయాలు, తీర్మానాలు తీసుకొని ఉంటారు. మీరు ఎలాంటి తీర్మానాలు తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభుని ఘనపరిచే తీర్మానాలు ఉండాలని దైవ సేవకుడిగా నా ప్రార్థన. ఎటువంటి తీర్మానాలు తీసుకున్నారో యేసయ్య నామంలో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రాముఖ్యమైన 3 విషయాలు నేను మీకు చెప్పి ప్రార్థన చేస్తాను. మొదటిగా, ప్రభుని ఆయన పరిశుద్ధాలయమునందు స్తుతించి ఆరాధించడం మర్చిపోవద్దు. వర్షిప్. 3 W's చెప్తాను. ఇవి మన జీవితంలో మనం పాటిస్తే ఈ సంవత్సరం ప్రభు మన జీవితాల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయనుగాక. ఆమేన్. 1, వర్షిప్, ఆరాధన మర్చిపోవద్దు. ప్రతిరోజు లేవగానే ప్రభుని స్తుతించండి, ఆరాధించండి, కొనియాడండి, వేనోళ్ళ ఆయన నామాన్ని గొప్ప చేయండి. దేవునికి మహిమ తీసుకొని రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. వర్షిప్. రెండవది వర్క్. మీరెక్కడ పని చేస్తున్నారో పని మాత్రం మర్చిపోబాకండి. దేవుని స్తుతిస్తూ చక్కగా చేతుల కష్టపడి పని చేయాలి. మంచి ఉద్యోగాలు, దేవుని కొరకు పని చేయటం దేవుని బిడ్డల లక్షణం కదండి. యోసేపు పని చేశాడు, దేవుని బిడ్డలందరూ కష్టపడి పని చేశారు. మీరు పని చేసే చోట కూడా దేవుని స్తుతించండి, దేవుని నామాన్ని మహింపరచండి. మూడవది విట్నెస్. ప్రభు కోసం సాక్షులుగా జీవించండి. దేవుని స్తుతిస్తూ ఈ 3 చోట్ల, 1 ఆరాధించండి, వర్షిప్. రెండవది వర్క్, ప్రభు కోసం పని చేయండి. మీ ప్రయాస ప్రభు నందు వ్యర్థము కాదు. మీ బాస్ మిమ్మల్ని గుర్తించకపోవచ్చు, మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించకపోవచ్చు, కానీ మీరు చేసే పని నా ప్రభువుకు తెలుసు. ప్రభు నందు మీరు పడుతున్న ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదని దైవ సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి వర్క్. మూడవది విట్నెస్. ప్రభు కోసం సాక్షులుగా జీవించండి, ప్రభు బిడ్డలుగా సాక్షులుగా జీవించండి. యేసయ్య మిమ్మల్ని గొప్ప చేస్తాడు. ఈ సంవత్సరం ఇంకా మీరు ప్రభు కోసం ఫలిస్తారు, ఆశీర్వాదకరమైన ఫలాలు మీరు అనుభవిస్తారు. కాబట్టి మీరే పని చేస్తున్నా స్తుతించండి. ప్రభు బిడ్డలుగా ఆరాధనకు రావటం మర్చిపోవాకండి. ఉదయం లేవగానే కదా, దావీదు అంటాడు, వేకువనే నిన్ను వెదికెదనయ్యా, లేవగానే ప్రభుని స్తుతించి ఆరాధించండి. వర్షిప్. రెండవది వర్క్. ప్రతిరోజు కష్టపడి పని చేయండి. దేవుడు మీకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పని చేయకుండా భోజనం చేయకూడదని పౌలు దెస్సలోనికైలకు రాసిన పత్రికలో చెప్తాడు. కష్టపడి పని చేయాలి కదండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు తన చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తాడంట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఖచ్చితంగా కష్టపడి పని చేస్తాడు. దేవుని బిడ్డలుగా మీరు కూడా పని చేయండి, పని చేస్తూ ప్రభుని స్తుతించండి. మూడవది, ఎక్కడున్నా ఏ ప్రదేశంలో దేవుడు మిమ్మల్ని పెట్టాడో ఆ ప్రదేశంలో దేవుని మహింపరచండి,
దేవుని కొరకు సాక్షులుగా జీవించండి. ప్రభు ఈ సంవత్సర కాలం అంతా మిమ్మల్ని అత్యధికమైన మేలుతో దీవెనలతో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు అయ్యా. ఈ జనవరి మాసం 2వ తారీఖున ఈ కీర్తనలన్నీ ముగించుకోవటానికి కృప చూపించారు, నీకు స్తోత్రాలు. ఆయన పరిశుద్ధ ఆలయమునందు ఆయన స్తుతించండి. భీకర పరాక్రమ కార్యాలను బట్టి ఆయన స్తుతించండి. 150 కీర్తన అంతా మిమ్మల్ని స్తుతించే కీర్తన. ఈ సంవత్సరం అంతా ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ప్రభా, మీరు మాకు ఇచ్చిన ప్రతి సమయాన్ని మిమ్మల్ని ఆరాధించడానికి, మీ కొరకు పని చేయటానికి, మీ కొరకు సాక్షులుగా జీవించడానికి మమ్మల్ని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నిజమైన దేవుడు మీరు, లోకరక్షకుడుగా మా కొరకు రక్షకుడుగా వచ్చిన దేవుడు మీరు, వెదక రక్షించిన దేవుడు మీరు. నీ బిడ్డలంగా, నీ సాక్షులంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా తండ్రి. ఈ ఉదయకాలం శుభవచనం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో నీ బిడ్డలు ముట్టి బాగు చేయండి. హాస్పిటల్లో, ఐసీలో రోగులుగా ఉన్న బిడ్డలు ముట్టి బాగు చేయండి ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకున్న బిడ్డలను మిక్కిలి దీవించండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వారు ట్రైన్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, ఖాళీ నడకను వెళ్తున్నా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. అలాగే చేతుల కష్టార్జితం చేసుకున్న బిడ్డలను దీవించండి ప్రభా తండ్రి. పనిలో ప్రయాసపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి ప్రభా. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. ఏకాంగులను సంసారులుగా చేయండి తండ్రి. నాయన గర్భిణీ స్త్రీలు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడునుగాక సహాయం దయచేయండి. ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి ఎదురయ్యే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని, మీరు ఎక్కల నీడలో దాచి సహాయం దయచేయమని అయా, మీ కార్యాలు జరిగించి ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోనమని, ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకై మీ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం శుభచరణలు పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సంఘమంతటికి, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్ల కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా.